కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాలను కొన్ని రాజకీయ పార్టీలు అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. విద్యార్థుల ఆందోళనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ జేఎస్పీ శ్రేణులకు మద్దతు తెలపగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధర్నాలు, పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో వివాదం ముగిసిందా? కొత్త ఉద్యమం రాబోతుందా? దేశంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. నీట్ పరీక్ష పేపర్ లీక్తో కేంద్ర ప్రభుత్వ పనితీరు బయటపడింది. దీంతో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 10 రోజుల పాటు ధర్నాలు జరిగాయి. ధర్నాలో వేల సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులపై పలుమార్లు లాఠీలు ఝులిపించారు. ఆందోళనకారులకు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఆందోళనలు ఉధృతం కావడంతో చివరకు కేంద్రం దిగొచ్చింది. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన ప్రధాని నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే స్పందించారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల దాడుల్లో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రితో సహా ఎవరిపైనా దూషణలను ఎవరు అంగీకరించరని రాజ్ ఠాక్రే అన్నారు. గత 12 ఏళ్లుగా మోదీ, ఆయన బృందం సోషల్ మీడియాలో దూషణలు చేసే ట్రోలర్ల సైన్యాన్ని సృష్టించారని, వీరు ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యార్థులు, అధికారంలో ఉన్న ప్రభుత్వం, దాని నాయకులకు వ్యతిరేకంగా గలం విప్పేవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు.